ఏమ్మా రాజా ఇంకా రాలేదా? ఇంకా రాలేదే. అప్పుడే విడిపోయాడే. సరే రేపు వచ్చి ఉండే. ప్రియా ఏం ఆర్డర్ చేయమంటావు? దద్దోజనం ఎంతసేపు అయ్యా వెయిట్ చేసేది? అయ్యో ఏయ్, అతను నిన్ను పిలవలేదు, తన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు. నువ్వేం తింటావో చెప్పు. నేనేమి తినడం కోసమని నిన్ను ఇక్కడికి రమ్మలేదు. మరి రెస్టారెంట్కి ఎందుకు వచ్చావు? సినిమా చూడ్డానికా? నువ్వు జోక్ చేసి మాట్లాడినంత మాత్రాన నా కోపం ఏమీ తగ్గదు. అరే రే కోపంగా ఉన్నావా? ఏమైంది బుజ్జి? కంప్యూటర్ కోర్స్ లో చేరడానికి మా నాన్నగారు అప్లికేషన్ తెచ్చిచ్చారే, వేసేవా? అయ్యో ఏయ్, నీ బాబు కన్నా నువ్వు పెద్ద రంపంలా ఉన్నావే. ఇప్పుడు దానికేం తొందర? ఏంటి తొందర? నీకు ఉద్యోగం దొరకుద్దా? నీకు మంచి ఉద్యోగం దొరికితే మన పెళ్ళవడానికి జరగబోయే గొడవల్లో సగం తగ్గుతాయి. మా నాన్నగారికి కంప్యూటర్ ఇంజనీర్ అంటే ప్రాణం. సరే 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 మరీ సుత్తి కొట్టకు. జాయిన్ అవుతాను తల్లి. హాయ్ దద్దోజనం. ప్రియా బ్రాహ్మణ్ పిల్లవి కదా, అందుకే చాలా తెలివిగా ఉన్నావు. ఏంటి రాజా, ఎవరి లవ్ కోసమో మా కాలేజీకి వచ్చావు? ఇప్పుడు నువ్వే మా కాలేజీ అమ్మాయిని లవ్ చేస్తున్నావే. ఆల్ ది బెస్ట్, బాయ్. వాడక్కడికి వెళ్ళి మనల్ని చూస్తున్నాడు. నువ్వెందుకు వాడినే చూస్తున్నావు? ముందు ఏం ఆర్డర్ చేద్దామో చెప్పు. చెప్తే నవ్వకూడదు. నవ్వలే చెప్పు. ఒక దద్దోజనం చెప్పు. నవ్వాలని చెప్పి నవ్వుతున్నావు. అయ్యో ప్రియా, ఇలారా. అయ్యో ఏమైంది ఈరోజు? నన్ను పిలిచారు. కూర్చో. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? దద్దోజనం కదా పిలుస్తారు, అలాగే పిలవండి. లేదంటే మన మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. సారీ, ఓవర్గా ఏడిపించానా? ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? మామూలుగా మాట్లాడండి, అప్పుడే కాలేజ్ కళకళలాడుతుంది. ప్రియా, బయట అందరినీ అదిలిస్తూ బెదిరిస్తూ ఉండే నేను లోపల కుమిలిపోతూ ఎంత భయపడిపోతానో తెలుసా? లైఫ్లో నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కనుక తల్లిని సృష్టించాడంటారు. కానీ నా విషయంలో ఆ దేవుడు తప్పు చేసి అమ్మని తీసుకెళ్ళిపోయాడు. 6 ఏళ్లకి అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత నన్ను చూసుకోవడానికని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే నన్ను ప్రేమగా చూసేవాడు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంతా తన సంతోషం, డబ్బు. ఇంకా మంచి రేట్ రాలేదు, వచ్చుంటే నన్ను అమ్మేసి ఉండేవారు. ఈ కష్టాలు, జీవితంలో నాకు ఏర్పడిన భయాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం నీలాంటి అమాయకుల దగ్గర ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంటాను. అందుకేనేమో నేను కోరుకున్నదేవి నాకు దక్కడం లేదు. ఇదిగో చూడండి, మీరు నన్ను రాజా దగ్గరికి పంపించకపోతే నేను చూడు. అయ్యో, ఇతను రాజా, ఇది నేనే వేశాను. బాగుందా? అన్ని బంధాలు తెగిపోయినా నాకు పెళ్ళై మంచి భర్త వస్తాడన్న ఒకే నమ్మకంతో బతుకుతున్నాను. ఆ నమ్మకాన్ని నాలో కలిగించింది రాజా రాసిన కవితలే. అతనెవరో తెలియకుండానే అతని కవితల్ని ఇష్టపడ్డ మొదలెట్టాను. కాలేజీలో పాడాకే ఆయన ఎవరో తెలుసుకున్నాను. అందుకే సంతోషంతో ఆయన చేతికి ముద్దు పెట్టాను. కరెంటు పోయింది. కరెంటు వచ్చాక నాలో ఉన్న ధైర్యం పోయింది. లేదంటే నేను లవ్ చేయడం రాజాకి అప్పుడే తెలిసి ఉండేది. ఆ తర్వాత నీకు ఆ కవితల బుక్ ఇచ్చి పంపించాను. ఒక ఫ్యాన్గా ఆయనకి తెలిసిన నేను లవర్గా తెలియలేదేమో. ఇందులో ఆయన పక్కనున్న నేను ఇంకా ఆయనతో మాట్లాడనే లేదు.
ఇప్పుడు కూడా ఆయన పేరు నా పేరు కలిపి ఆయన కోసం ఒక బ్రేస్లెట్ చేయించాను. నమ్మకం, నన్ను నా లవ్ని ఒప్పుకుంటాడని నమ్మకం. ఏం ప్రియా, నా నమ్మకం నిజవుతుంది కదా, లేక ఇందులోనూ ఓడిపోతానా? ఏ, నువ్వెందుకు? మీరే అన్నారుగా నేను అమాయకురాలని. అమాయకులు ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేరు. నన్ను అమ్మ నాన్న ఎంతగానో ప్రేమించి పువ్వులా చూసుకోవడం వల్ల దేన్ని అర్థం చేసుకోలేకపోయాను. దిగులు పడకండి, నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు దీన్ని రాజా చేతికి పెట్టి మీ ఎదురుగా తీసుకొచ్చి నిలబెడతాను. అలా జరగలేదంటే నేను ఇకపై మిమ్మల్ని చూడను.